చివరికి పోలీసు ఉద్యోగాలు 20,000 ఖాళీలు ఉంటే 5,000 7,000 ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు 20,000 ఇవ్వరు? కేసీఆర్ గారు ఒకటేసారి 48,000 ఉద్యోగాలు నింపినప్పుడు మీరెందుకు నింపరు అని అడిగితే ఎండ్రిన్ తాగి చావండి, ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు యువతకిచ్చే సందేశం. మరి విన్న తర్వాత ఇలా ఆత్మహత్యల లాంటి పరిస్థితికి పాల్పడక మరి ఏం చేయాలి రాష్ట్రంలో యువత అని నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. అట్లాగే ఆ తమ్ముడు ఇంకో మాట అన్నాడు, బీఆర్ఎస్ హయాంలో చివరి దశలో ఉన్న 65,000 ఉద్యోగాలు నింపి వాళ్ళు ఆ రోజు నోటిఫికేషన్లు ఇస్తే ఇవాళ మీరు కాగితాలు ఇచ్చి అది మీ ఖాతాలో వేసుకుంటారా అని నిలదీశాడు ఈ ఉత్తరంలో. దయచేసి ఈ ఉత్తరం కూడా మిత్రులందరూ చదవాలని చెప్పి కూడా నా ప్రార్థన, మీడియా మిత్రులందరూ కూడా. అందులో కాదు మమ్మల్ని కూడా అన్నాడు, మేము కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్లు ఒకసారి ఇచ్చాము, లీక్ అయింది, పేపరు రద్దు అయింది, మమ్మల్ని కూడా నిందించాడు. అట్లా అని చెప్పేసి ఇవాళ పరిస్థితి ఎట్లా ఉంది అంటే, కానీ ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం మీద వీళ్ళు చేసిన ప్రచారం, 2 ఉద్యోగాలు ఊడగొట్టండి, కేసీఆర్ది కేటీఆర్ది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం మొదటి సంవత్సరంలో అని చేసిన ప్రచారం నమ్మి ఇవాళ మేము వాళ్ళని గెలిపించామని చెప్పి ఆ తమ్ముడు రాస్తూ ఉన్నాడు. వాస్తవం చెప్పాలంటే ఇవాళ వేణు రాసింది సూసైడ్ నోట్ కాదు, వేణు రాసింది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా రాసిన ఒక ఛార్జ్ షీట్. నిన్న మా సోదరులు పువ్వాడ అజయ్ గారు, లింగాల కమల్ రాజ్ గారు, మా ఎమ్మెల్సీ తాత మధు గారు, మా మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు గారు అందరూ ఆ పిల్లోని హాస్పిటల్లో పరామర్శించడానికి పోతామంటే పోనివ్వరు, మీరు కలవడానికి వీల్లేదని ఆంక్షలు. అయినా మా వాళ్ళ ఆంక్షల్ని ఛేదించుకొని పోయి ఆ పిల్లోడికి ధైర్యం చెప్పి, ఏమీ కాదు మేమందరం ఉన్నాం మీకని చెప్పి ధైర్యం చెప్పి వచ్చారు. ఇవాళ వాస్తవం ఏంటి అంటే, అశోక్ నగర్ నడి రోడ్లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకి దిక్కులేదు. 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తాం అని చెప్పిన రాహుల్ గాంధీ, నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇక్కడ పిల్లలు ఆత్మహత్య యత్నానికి పాల్పడుతుంటే మీరు ఎక్కడ ఉన్నారు రాహుల్ గాంధీ అని అడుగుతా ఉన్నా. ఎందుకు రారు మీరు హైదరాబాద్కి? ఎందుకు రారు? మీరు ఇక్కడ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి, మీ కాంగ్రెస్ పార్టీ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి ఎండ్రిన్ దాగి చావండి అంటుంటే ఎందుకు మీరు ఉలకరు పలకరు? నేను నిన్న అడిగాను రాహుల్ గాంధీ గారిని, అయ్యా మీ ముఖ్యమంత్రి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు, ఎండ్రిన్ దాగి చావమంటాడు పోలీస్ అభ్యర్థుల్ని, మరి క్రిమినల్ వేస్ట్ అంటున్నాడు ఇంజనీరింగ్ విద్యార్థుల్ని, ఇది పద్ధతేనా? ఇది మీ పార్టీ విధానమా, పార్టీ వైఖరా, లేకపోతే ముఖ్యమంత్రి నోటి దూలనా? ఏంది ఇది చెప్పు అంటే, ఆయన ఎక్కడెక్కడో రాజ్యాంగం పట్టుకుని తిరుగుతాడు తప్ప ఇక్కడ మాత్రం కనబడాడు. ఎక్కడైతే గవర్నమెంట్ ఉందో అక్కడ రాహుల్ గాంధీ ఉండడు, ఎక్కడైతే గవర్నమెంట్ లేదో బాధ్యత లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ సొల్లు మాటలు చెప్పి అడ్డమైన హామీలు ఇచ్చి మళ్ళీ అక్కడ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం. నేను ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న బాధ్యులను కూడా అడుగుతా ఉన్నా, అధికారంలోకి రావడానికి ప్రగల్భాలు పలికి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి, అట్లాగే యువతకి ఇది ఇస్తాం అది ఇస్తాం, 10వ తరగతి పాస్ అయితే 10,000, 12వ తరగతి పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయితే 1,00,000 రూపాయలు, అట్లాగే మన పిహెచ్డి చేస్తే 5 లక్షలు అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు అని